బైబిల్ మనం చదివేటప్పుడు నాకు ఏం ఆశీర్వాదం వస్తుందని చెప్పి చదవద్దు. ఇంకా యేసుక్రీస్తు నాకు ఇక్కడ కనిపిస్తుందని చదవాలి. ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకే ఒక వ్యక్తిని బైబిల్ కనపరుస్తుంది. ఎవరు? నిన్ను నన్ను కాదు. ఇవాళ రేపు ప్రసంగాలు ఎట్లయిపోయిందంటే నిన్ను దేవుడు నువ్వు ఏదైతే ఏది ప్రదేశంలో ఎలాంటి మనుషుల మధ్యలో నేను కుంగి వేస్తారో, నేను పడేస్తారో అక్కడే దేవుడు లేపుతాడు చూడు అని చెప్పేసి వాక్యం గుర్తిస్తాడు. మన గురించి కాదు వాక్యము, ఎమోషన్స్ కాదు. వాక్యము యేసుక్రీస్తు గురించే. కొన్ని చెప్పొచ్చు, అది అప్పటికే అయిపోవాలి అంతేగాని అదే పదే చెప్తున్నారంటే వాక్యం లేదు, యేసుక్రీస్తుని కనపరిచినట్లు కాదు. అర్థమైనా? ఇది అన్నాను. ఇదేంటి? మోషే ఏం చేస్తున్నాడు? మండుతున్నా చూసి ఆ మండుతున్న పొద ఏం చేసింది? కాలిపోవట్లేదు. దాని తర్వాత అందుకే దేవుని స్వరము వినిపిస్తుంది. ఏమని వినిపిస్తుంది? ఏదో చెప్పినాక దేవుడు నీ పేరు ఏంటని అడుగుతున్నాడు. ఒకవేళ ఇజ్రాయేల్ నువ్వు పంపిస్తున్నావు, వాళ్ళు నీ పేరు ఏంటంటే ఏమని చెప్పాలని చెప్పి చదవండి. మోషే, చిత్తనిచ్చుము, నేను ఇశ్రాయేలుకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ ఎద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడలా వారితో నేనేం చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు నేనే ఉన్నవాడనే అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను. ఆయన పేరేమంటే ఉన్నవాడు. నేనంటే ఉన్నవాడు అంటే ప్రెసెంట్. ఇట్స్ నాట్ పాస్ట్, ఫ్యూచర్. ఇస్ ప్రెసెంట్, ఇస్ ఫర్ ఎవర్. Time does not, God does not live in time. Time lives in Him. అర్థమైనా? దేవుడు సమయంలో ఉన్నాడు, సమయమే ఆయన ఉంటుంది. దేవుడు పరలోకంలో ఆయనలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు పరలోకంలో అంటే పుట్టింగ్ ఎ బౌండరీ టు గాడ్. ఇస్ ఇటర్నల్. దెర్ ఇస్ నో ఇటర్నల్ పాస్ట్, ఇటర్నల్ ప్రెసెంట్ అలాగే ఏముండదు. ఇస్ అవుట్ ఆఫ్ టైమ్. God does not have life. He is life. అందుకే నేనే జీవము, నాలో జీవం అని చెప్పలేను. హలో, హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఆయనలో నుంచి జీవం వస్తుంది. ఆయన వల్ల జీవం కలిగింది. ఆయనలో జీవం ఉందని చెప్పలేను. అర్థమైనా? గాడ్ డస్ నాట్ లివ్, హీ ఈస్ లైఫ్. హీ ఈస్ ద వన్ హూ గివ్స్ లైఫ్. అర్థమైనా? సో ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నీ నామం ఏంటంటే ఏమంటున్నాడు అక్కడ? నేనే అని చెప్పు వాళ్ళకి. నేనే ఆయనను అంటే మోషతో మాట్లాడి నేనే అని మీకు నమ్మకపోతే మీ పాపంలో చచ్చిపోతారు అని అర్థం. అట్లా నేనే అని స్టేట్మెంట్స్ ఎన్ని తెలుసా దేవుడు? చాలు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే జీవ ఆహారము, నేనే వెలుగై ఉన్నాను. నేనే అంటే దాని మీనింగ్ ఏంటంటే మోషతో మాట్లాడిన నేనే అంటే నేనే దేవుణ్ణి. మోషతో మాట్లాడిన దేవుణ్ణి నేనే. యూదులారా తెలుసుకోనంటే వాళ్ళు తెలుసుకోలేరు. అర్థమైంది? అది త్రిత్వము అంటే పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, ముగ్గురు దేవుడై ఉన్నారు, సమానంగా ఉన్నారు. ఎవరు తక్కువ లేదు, ఎప్పుడు లేదు. ఆమె ప్రేసులో ఏమైనా నేర్చుకున్నట్టు అనిపించిందా? కొత్తగా చేతులు లేకుండా, చేతులు లేకపోతే ఇంకో గంట సేపు ఉంటాను. అందరూ లేపుతుంది. ప్రేసులో దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఐ యామ్ ద గాడ్ దట్ హీలెత్ థీ. దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన అందరినీ స్వస్థపరిచినప్పుడు దాని అర్థం ఏంటంటే ఐ యామ్ ద గాడ్ దట్ హీలెత్ థీ. బైబిల్ రాసిన ఓల్డ్ టెస్టమెంట్ లో యేసుక్రీస్తు ఆయన హీల్ చేసినప్పుడు ఏమంటాడంటే ఐ యామ్ ద గాడ్ హూ హీల్స్ యు. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, డిప్రెషన్, ఫియర్, గాడ్ కెన్ హీల్ యూ. గాడ్ కెన్ హీల్ యూ ఆఫ్ యువర్ ఫియర్, డిప్రెషన్ కానీ, భయం కానీ, ఏదైనా అనారోగ్యం కానీ. నువ్వు యేసుక్రీస్తుని వాళ్ళు ప్రార్థిస్తే అది మీకు కలుగుతుంది. ఆమేన్.